అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, ఆ దినమున ఘనత వహించును. యెషయా 2:11. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. ఆమేన్. ఏ దినమున అని 10వ వచనం చూస్తే, యెహోవా భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్యము నుండి బండ బీటలోనికి దూరుము, మంటిలో దాగి ఉండుము. ఆ దినమున ఏమి జరుగుతుంది? 11వ వచనం, నరులు అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషులు గర్వం అణగదొక్కబడును. అందును బట్టి నెక్స్ట్ ఏం చేస్తాడు దేవుడు అంటే 12వ వచనం, అహంకారాతిశయము గల ప్రతిదానికి, ఔన్నత్యము గల ప్రతిదానికి విమర్శ దినం ఒకటి సైన్యములకు అధిపతి యెహోవా నియమించున్నాడు. అప్పుడు ప్రతి వారిని నిగ్గు తేల్చబడుతుంది. గనుక ఆ దినమున యెహోవాకు మాత్రమే ఘనత కలుగుతుంది. అందుకే ఆయన మహాత్యము నుండి, ఆయన భీకర సన్నిధి నుండి నీవు నేను బండ బేటలోనికి దూరాలి. మొట్టమొదట సన్నిధిలోనికి మనం వెళ్ళాలి అంటే ఆయనతో సన్నిహిత సహవాసం కలిగి ఉండాలి. ఆయనతో సన్నిహిత సహవాసం లేకుండా ఆయన భీకర సన్నిధిని మనం అనుభవించలేము కదా. ఆయన ప్రభావ మహాత్యమును మనం అనుభవించలేము కదా. ఆయనతో సన్నిహిత సహవాసం చేసినప్పుడు మాత్రమే బండ బీటలోనికి దూరుటకు అర్హతను సంపాదించుకొనగలుగుతాం. ఆమేన్. ఇంతకీ బండ అంటే క్రీస్తు. 2 కొరింథీ 10:4 ఆ బండ క్రీస్తే. బండ బీటలు వారిందా? క్రీస్తుకు బీటల కాదు. మత్తయి సువార్త 16:18 వచనంలో, నీవు పేతురువు, నీవు రాయివి, ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నానని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పడం మనం ఎరుగుదాం. ఇక్కడ బండ అంటే సంఘం, అంటే స్థిరత్వము కలిగిన విశ్వాసులతో నింపబడిన సంఘం. ఈ సంఘమునకు బీటలు మొదలయ్యాయి. అందువలన ఆ బీటల్లో నిలుచువారు కావాలి. ఆదిలో నిర్గమకాండం 32వ అధ్యాయంలో దేవుని ప్రజలు నాయకుడు కొద్ది రోజులు వారి ముందు కనబడకపోయేసరికి దూడను చేయించుకొని దానితో నీవే మా దేవుడు అని చెప్పి ఉత్సహించారు. 10వ వచనంలో, అట్టి వారిని గూర్చి ఇదిగో వారు లోబడని ప్రజలు, నేను వారిని కాల్చివేస్తానన్నాడు దేవుడు. ఆ తర్వాత మోషే ఇశ్రాయేల్ ప్రజలతో తాను చేస్తున్న ప్రయాణం దేవుని తోడు, దేవుని రాకడను కోరుకున్నాడు. ఆ దినాన్న మోషేకు బండ సందులో నిలుచుటను 33వ అధ్యాయం 21-22 వచనాలు చూస్తే కనిపిస్తుంది. బండ సందులో నిలుచుట మోషేకు నేర్పించాడు. ఆ తర్వాత తన ప్రియమైన సంఘానికి సాదృశ్యంగా ఉన్న తన ప్రియురాలైన షోలమతిని చూచి పరమగీతం 2:14 బండ సందులో ఎగురు పావురముగా, పేటు బీటలను ఆశ్రయించి పావురముగా చూచి అతిశయంతో ఎంతో సంతోషపడుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. పరమగీతం 6:9 చెప్పబడినట్లుగా ఈమె పావురం వలె కళంకం లేనిది, పరిశుద్ధురాలు. పరమగీతం 2:6 ఈమె ప్రియునితో అన్యోన్య సహవాసము కలిగి ఉంటూ ఉన్నది. ఆనాడు బండ సందులో పేటుబీటల్లోనున్న సంఘముగా ఉన్న షోలమతిని చూసి సంతోషించిన ప్రియుడు ఆనాడు బండ సందులో నిలుచుటను మోషేకు నేర్పించిన దేవుడు ఈనాడు బండ సందులను దూరమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అహంకార, అతిశయము, గర్వపు ఔన్నత్యాలు తగ్గింపబడి అనపబడాలంటే ప్రియమైన దేవుని సంఘమా తప్పగా బీటలు వారిన సంఘమనే బండ సందులో దూరవలసిన వారమే. ప్రైజ్ లార్డ్. అందుకే ప్రత్యేకమైన అర్హతను సంపాదించుకోవలసి ఉంది. అదేమంటే ఆయన భీకర సన్నిధి, ఆయన ప్రభావ మహాత్యమును మనం అనుభవించువారమై ఉండాలి. దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా విమర్శ దినం అని ఒకదాన్ని నియమించాడు ఆల్రెడీ. ఔన్నత్యము, అతిశయము కలిగి అహంకార గర్వములు గల వారందరూ తగ్గింపబడి అనపబడినట్లు పరిశుద్ధులు, నీతిమంతులైన వారందరూ బండ బీటలోనికి దూరుదుముగాక. ఆమేన్. దేవునితో అన్యోన్య సహవాసం గలవారమే ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్యము నుండి బయలుదేరి బండ బీటలోనికి దూరుదుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. దేవా, మీ యొక్క భీకర సన్నిధిని, ప్రభావ
బీటల వారిన బండలోనికి దూరునట్టి ఆ గొప్ప భాగ్యమును, అట్టి కృపను నాకును మాకును సకల పరిశుద్ధులకును అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.